హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇల్లు మా ఊరు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వీడియో ఏంటంటే చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా, బర్డ్స్. ఇవి మా ఇంటి చెట్టు సన్నజాజి తీగకు పైన అల్లిపిచ్చిన తీగ మీద ఇలా బర్డ్ వచ్చి రోజు గూడు కట్టింది. ఏంటో అర్థం కాలేదు మాకు. తర్వాత రోజు అబ్జర్వ్ చేశాను. ఇలా మొత్తం ప్రాసెస్ ఒక 20-25 డేస్ నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఈ వీడియోని క్లిప్పింగ్స్గా షూట్ చేశాను. అవి మొత్తం ఈ వీడియోలాగా మీరు కూడా చూడాలని ఇలా వీడియోలాగా చేసి పోస్ట్ చేస్తున్నాను. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత అనేది కమెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఇట్స్ అ వండర్ఫుల్ అండి. అసలు చూసారు కదా, బర్డ్ అయితే అసలు ఒక్కరోజు కూడా అసలు కదిలేదే కాదు. ఒక 20 డేస్ అలాగనే, కనీసం ఎప్పుడు బయటకు వెళ్ళేదో ఎప్పుడు వచ్చేదో అసలు తెలిసేదే కాదు. ఎప్పుడు చూసినా అలాగే ఉండేది. మేము కనీసం ఏదైనా వాటర్ కానీ ఏమైనా గ్రెయిన్స్ కానీ ఇవ్వాలనుకున్నా అది భయపడుతూ వెనక్కి వెళ్ళేది. ఇంక అందుకనే ఇవ్వడం కూడా మానేసాము. ఇంకా అది అలాగే కూర్చొని అలాగే ఉండేది. ఏదైనా కొంచెము మనం కనిపించినా కూడా అది భయపడుతూ ఉండేది. అందుకే సైలెంట్గా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. దాన్ని ఏమనేవాళ్ళం కాదు. అలా చూసారా, అస్సలు కదలట్లేదు. ఎంత చక్కగా గూడు ఎంత చక్కగా కట్టింది చూసారా. ఇంత దగ్గరగా అయితే అబ్జర్వ్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైం లైఫ్లో. ఎంత బాగుందో ఆ బర్డ్ అయితే. అసలు కదలట్లేదు. అది తర్వాత 2 eggs పెట్టింది. అది 20-25 డేస్ అయితే బాగా అబ్జర్వ్ చేసాము. ఎంత బాగా అనిపించిందో అసలు. చిన్ని బర్డ్స్ వచ్చాయి, 2 birds. ఎగ్స్ కూడా ఉన్నప్పుడు నేను అది ఒకసారి బయటకు వెళ్ళింది ఈవినింగ్ టైంలో. అప్పుడు నేను అది కూడా షూట్ చేశాను. చూడండి. కొన్ని బర్డ్స్ సౌండ్ కూడా నేను అలాగే న్యాచురల్గా ఉంచేశాను. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.